మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ 7842323399. ఒకప్పటి కథానాయకుడు, విభిన్న పాత్రలకు న్యాయం చేసే ఆర్టిస్టుగా దక్షిణాదిలో పాపులర్ అయిన సినీ నటుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అప్పుడప్పుడు రాజకీయ వ్యాఖ్యలతో వార్తల్లో కనిపించే ఆ యాక్టర్ పొలిటికల్ గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారా? ఏ పార్టీ కండుబా కప్పుకొనున్నారు? ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఆ జిల్లాలో ఆయన పేరు అంతలా అందరి నోళ్లలో నానడానికి కారణమేంటి? ఆ ప్రాంతంతో ఆయనకున్న అనుబంధం ఏంటి? ఆ నటుడి రాజకీయ అరంగేట్రం ఎలా, ఎక్కడి నుంచి జరుగుతోంది? పాన్ ఇండియా సినిమా పరిశ్రమలో పరిచయం అవసరం లేని నటుడు సుమన్. ఈసారి ఎన్నికల్లో సుమన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారట. సుమన్ త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్ తల్వార్ రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రంగా ఉన్న రాజమండ్రి నుంచి సినిమా నటులు పోటీ చేయడం కొత్తేమీ కాదు. గతంలో జమున, మురళీమోహన్ రాజమండ్రి నుండి పోటీ చేసి ఎంపీలుగా గెలిచారు. ఎప్పుడూ సినీ నటులు, పారిశ్రామికవేత్తలు పోటీ చేసే రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి ఈసారి సుమన్ని పోటీకి దింపాలన్న ఆలోచనతో ఉందట వైసీపీ. ప్రజల్లో క్రేజ్ ఉన్న నటుడు కావడం, పైగా బీసీ సామాజిక వర్గం కావడంతో సుమన్పై ఫోకస్ పెట్టిందట వైసీపీ. పార్టీ ముఖ్య నేతలు సుమన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎప్పుడూ ఓసీ అభ్యర్థులే పోటీ చేసే రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బీసీ అభ్యర్థి మార్గాని భరత్ను పోటీకి దించి ఘన విజయం సాధించింది వైసీపీ. ఈసారి ఎన్నికల్లో కూడా బీసీనే ఎంపీ అభ్యర్థిగా దించే ఆలోచనతో ఉంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీసీనే నిలబెడతామని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గౌడ సామాజిక వర్గానికే చెందిన నటుడు సుమన్ రాజమండ్రి పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో దింపాలని ప్రయత్నిస్తున్నారు. సుమన్గా తెలుగు సినిమాకు సుపరిచితుడైన తల్వార్ సుమన్ గౌడ్ సౌత్ ఇండస్ట్రీలో పాపులర్. నీచల్ కులం సినిమాతో రంగప్రవేశం చేసి తెలుగు, తమిళ, కన్నడలో 700కి పైగా సినిమాలలో నటించారాయన. 1959 ఆగస్టు 28న మద్రాసులో జన్మించిన సుమన్ స్వస్థలం మంగళూరు. మాతృభాష తుళు. BA గ్రాడ్యుయేట్. ఇంగ్లీష్, తుళు, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో ధారాళంగా మాట్లాడగలరు సుమన్. షోటోకన్ కరాటే సంస్థ నుంచి బ్లాక్ బెల్ట్ 1 డాన్ సాధించిన సుమన్ ఆంధ్రప్రదేశ్ కరాటే సమాఖ్యకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. హైదరాబాద్లో స్థిరపడ్డ సుమన్కి రాజకీయాలపై ఆసక్తి ఉంది. సుమన్కి రాజకీయాలు పూర్తిగా కొత్తేం కాదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని పొగిడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా టర్న్ తీసుకున్నారు. సుమన్ రాజమండ్రి పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అనడానికి రాజమహేంద్రవరంతో ఆయనకున్న అనుబంధమే ప్రచారానికి బలం చేకూరుస్తోంది. రాజమండ్రిలో 25 సంవత్సరాలుగా నడుపుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థకు గౌరవ సలహాదారుగా ఉన్నారు సుమన్. ఈ సంస్థ ద్వారా వృద్ధాశ్రమం, చెవిటి, మూగపిల్లలకు స్కూలు, నిత్యం అనాథలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సుమన్ మిత్రుల ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తుంది. సినీ నటుడిగా సుపరిచితుడైన సుమన్ ఈ సంస్థ సేవా కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్నారు. అందుకే ప్రతి సంవత్సరం అవకాశం దొరికినప్పుడల్లా రాజమండ్రి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కరాటే ఫైటర్ కావడంతో రాష్ట్ర స్థాయిలో ఎవరూ కరాటే పోటీలు నిర్వహించినా సుమన్ ముఖ్య అతిథిగా హాజరు కావడం పరిపాటిగా సాగుతోంది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో బీసీలు డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సుమన్ రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా వైసీపీ పట్టు సాధిస్తుందని పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలోని సినీ నటుడు సుమన్ పేరును పార్లమెంటు అభ్యర్థిగా పరిశీలనలోకి తీసుకుందట వైసీపీ అధినాయకత్వం. అంతకుముందు సినీ దర్శకుడు వినాయక్ పేరు కూడా వినిపించినా ఇప్పుడు సుమన్ అభ్యర్థిత్వంపైనే సమాలోచనలు జరుగుతున్నాయని సమాచారం. రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయడంలో వైసీపీ అధిష్టానం నిమగ్నమై ఉంది. దీంతో త్వరలోనే రాజమండ్రి పార్లమెంటు స్థానానికి సినీ నటుడు సుమన్ పేరును ఖరారు చేస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.